పోలీసుకు ఒకటే దారి ఉంటే దొంగకు 100 దారులు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం తాజాగా నేరాలు జరుగుతున్న తీరు చూస్తుంటే చివరికి టెక్నాలజీని ఎలా వాడేస్తున్నారన్న విశాఖలో సంఘటన, ఏటీఎం కేంద్రం నుంచి నగదు చోరీ చేసిన ఘటన మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త రకంగా వెలుగు చూసింది. శ్రీహరిపురం కోరమాండల్ గేట్ పక్కన ఎస్బీఐ ఏటీఎం ఉందట. అక్కడ పగటిపూట కాపలాదారు ఉంటారు. దీన్ని గమనించినటువంటి ఈ కిలాడీలు ఏటీఎం మిషన్లో కార్డు వినియోగించే చోట కొద్దిపాటి మార్పులు చేశారట. ఏదైనా సమస్య ఉంటే కింది నెంబర్కి కాల్ చేయాలని ఒక కాగితం అతికిచ్చారట. ఖాతాదారులు ఎవరైనా వచ్చి తమ కార్డుతో నగదు తీసే ప్రయత్నం చేస్తే ఆ కార్డు మిషన్లోకి వెళ్ళిపోతుందట. అప్పటికే ఏటీఎం సమీప ప్రాంతంలో నిరీక్షించే ఓ వ్యక్తి వచ్చి కార్డు బయటకు తీసేందుకు సహాయం చేస్తున్నట్టు నటించి ఏటీఎం కేంద్రం లోపల అతికించిన ఫోన్ నెంబర్కి కాల్ చేయాలని సూచించేవాడట. దీంతో 4 బాధితులు వేర్వేరు సమయాల్లో ఇలా మోసపోయి కేంద్రంలో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేశారట. అవతల వ్యక్తి ఖాతాదారుల వివరాలు సేకరించి నగరంలోని దొండపర్తిలో ఉన్నటువంటి స్టేషన్ దగ్గర నుంచి మరో ఏటీఎం కేంద్రం నుంచి నగదు డ్రా చేసేవాడట. మొత్తం 4 ఖాతాల నుంచి సుమారు ₹1,00,000 మాయమైనట్టు గుర్తించిన బాధితులు మల్కాపురం స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎస్బీఐ అధికారుల సహకారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఇది కొత్త అంశం.